వార్తలను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తాతా మధు మీడియా సమావేశం. తెలంగాణ ప్రభుత్వం 100 ప్రముఖ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిందని వెల్లడి. మార్గదర్శిలో చిట్ ఫండ్ లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఏపీసీఐడీ డీజీ సంజయ్. 40% చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ను మరో అమెరికాగా తయారు చేసింది కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు 33 నర్సింగ్ హోంలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. హైదరాబాద్ లో 100 ప్రముఖ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి అక్కడ 4000 పెన్షన్ ఇస్తుందా అని ప్రశ్నించారు. ఇక్కడ మాత్రం మాటలు చెప్తున్నారని ఆరోపించారు. ఏమండి ఏ నిర్ణయం అని ఏ ప్రచారం జరిగిన దాని గురించి ఈ టైంలో నేను దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే నా రాజకీయ నిర్ణయం అనేది నాకు వ్యక్తిగతమైనటువంటి నేనేం చేయాలనేటువంటి మాట్లాడేసినంత మాట్లాడేశానండి అందరూ. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారికి వదిలిపెట్టాము. ముఖ్యమంత్రి గారికి తుమ్మల గారికి మధ్య ఉన్నటువంటి విషయం అది. మేము దాంట్లో ఎక్స్ట్రా కామెంట్ చేసేది ఏం లేదు. మార్గదర్శిలో భారీగా చిట్ ఫండ్ నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయని ఏపీసీఐడీ డీజీ సంజయ్ పేర్కొన్నారు. వినియోగదారులు చిట్ వేయకుండా వారి పేరుతో చిట్లు నడుస్తున్నాయని తెలిపారు. గోస్ట్ సబ్స్క్రైబర్ పేరుతోటి మార్గదర్శి యాజమాన్యమే డబ్బులు తీసుకుంటున్నట్లు ఏపీసీఐడీ గుర్తించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. కంపెనీల్లో ఆర్థిక మోసాలపై సబ్స్క్రైబర్స్ పేర్లు బయటికి రావడంతో వారికి యాజమాన్యం బెదిరింపు కాల్స్ చేస్తోందన్నారు. దీనిపై సిఐడికి ఫిర్యాదులు అందినట్లుగా వివరించారు. మార్గదర్శి నిర్వహిస్తున్న 40% చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరని, ఇతర చిట్ గ్రూపుల్లో కూడా మార్గదర్శి మోసాలకు పాల్పడినట్లుగా డీజీ సంజయ్ వెల్లడించారు. ప్రిపేర్ అయిన ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు, కానీ లెడ్జర్ ఎంట్రీస్లో చెక్ నంబర్ కానీ నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ డేట్ కానీ ఉండదు. కానీ మనిషి పేరు మీద చెక్ ఇచ్చేస్తుంటారు. ఈ చెక్ ఎక్కడుంది అంటే కంపెనీ దగ్గరే ఉంది. మనిషి ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. మనిషి ఎక్కడ ఉన్నాడు? ఆయన పేరు మీద వివరాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన వివరాలని వీళ్ళు వివరాలను వాడుకుంటున్నారు అని చెప్పి మేము వెరిఫై చేస్తుంటే వందలు ఉన్నాయి. అందులో మేము షార్ట్ లిస్ట్ చేసిన ఒక 100ని మేము స్టడీ చేసాం. ఈ 100లో కనీసం 23 మందికి శైలజా కిరణ్ గారి దగ్గర నుంచి వాళ్ళ పిఏ నుంచి ఫోన్లు వెళ్ళటం. మరి ఇది ఇన్వెస్టిగేషన్ అడ్డుకున్నట్టు కాదా? తప్పు కదా? ఈ 100 మందిలో గోస్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరున్నారే మీరు అందరూ, మీకేమైనా ఫోన్లు వస్తాయి సిఐడి నుంచి, వారికి అవునవును మేము ఉన్నామని చెప్పండి అని వాళ్ళపైన ఒత్తిడి. 100 మందిని ఒకరోజు పిలిస్తే 100 మంది వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? వారికి వెనక నుంచి లాగటం. ఇప్పుడు ఎలా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంటుందండి? సంబంధం లేని వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఉన్నాయి అంటే ఓవరాల్గా మార్గదర్శి తీసుకుంటే ఒక 2351 చిట్ గ్రూప్స్ అన్నాము. ఇప్పుడు కొన్ని క్లోజ్ అయ్యి లేవు. 1900 to 2000 ఉంటాయి. ఈ 2000 చిట్ గ్రూప్స్లో ఒక 25 months ఇలా ఉండేవి ఒక 1000 ఉంటాయి. ఇక 40 months 50 months అనేవి మరొక 1000 ఉంటాయి. ఇప్పుడు తీసుకుంటే ఈ 2000 తీసుకున్నా కూడా ప్రతి చిట్ గ్రూప్లో కూడా 1 లేదా 2 ఇలాంటివి కనబడుతున్నాయి గోస్ట్ సబ్స్క్రైబర్స్. అంటే ఒక యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3000 మంది ఉన్నారన్నమాట. 3000 మంది చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు. వాళ్ళ యొక్క వివరాలు తీస్తుంటే ఇప్పుడు ఈ 100 మంది తీస్తుంటేనే వీళ్ళలో 20 మందికి ఫోన్లు వెళ్ళాయి. మీరు చెప్పకండి, మేము తర్వాత మీతో మాట్లాడతాం, మీరు ఆల్రెడీ ఉన్నట్టు లెక్క, మీకేమైనా ఫోన్ చేస్తే అవును ఉన్నాము అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మార్గదర్శి సంబంధం లేని మరి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయనకి
రండి మీ పేరు మీద మార్గదర్శి ఉంది చిట్టు ఉంది అని అంటేనే పోలీసులు పిలుస్తా అంటేనే ఆయనకు స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్. ఏమీ లేని నాకెందుకండి బాధ అని. ఉంది బాబు నీ పేరు మీద ఇక్కడ ఉంది, ఇక్కడ వివరాలు ఉన్నాయి మా దీంట్లో అన్నప్పుడు మళ్ళీ ఆయనకి మళ్ళీ నెక్స్ట్ ఫోను, అయ్యో నువ్వు ఉన్నట్టు లెక్క, నీకు ఫోన్ వస్తే నీవు ఉన్నది అని ఒప్పుకో అని చెప్పడం. సో డబుల్ స్ట్రెస్ అనమాట. ఇటు పోలీసులు పిలుస్తారు, అటు వాళ్ళు పిలుస్తారు అన్నట్టు. ఏమండి వాడుకుంటాం కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ని, అడ్రస్, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, నేమ్ అవన్నీ వాడుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ వాడుకొని చక్కగా ఆ ఇన్ఫర్మేషన్తో చిట్టులో కలిపి దాంతో ప్రైజ్ వచ్చినట్టు, ఆ బిడ్ అమౌంట్ వచ్చినట్టు సృష్టించి కృత్రిమంగా ఆ బిడ్ అమౌంట్నే తీసేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ డూయింగ్ అనమాట. ఇదే కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నాట్ ద టైమ్ నో కదా. లెట్ us ఏది సబ్స్క్రైబ్ ఎఫ్ఐఆర్ ఇది చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ చెప్పండి. గో సబ్స్క్రైబర్. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 6వ తేదీ 6/9/2023 నాడు ఎఫ్ఐఆర్ నంబర్ 208/2023 అండర్ సెక్షన్ 419, 420, 467, 471, 409, 120B రెడ్ విత్ 34 IPC కింద విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కంప్లైనెంట్ పేరు పి లలిత కుమారి, వైపాప్ అప్పలరాజు, కంచరపాళ్యం, విశాఖపట్నం. బేసికలీ ఆమె చెప్పిన కంప్లైనెంట్ ప్రకారంగా ఏమంటే ఆమె మార్గదర్శి బ్రాంచ్తో ఎటువంటి సంబంధం లేకుండా ఆమె పేరుతో ఒక చిట్ కూడా నడుస్తున్నట్టు ఆమెకి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి క్లూస్ కూడా లేవు. సో ఏఆర్ అసిస్టెంట్ రిజిస్టర్ చిట్ ఆఫీస్ నుంచి ఈ వివరాలన్నీ కలెక్ట్ చేసుకుని ఆమెకి ఫోన్ చేసినప్పుడు వెంటనే she realized that somebody is misusing her name in the form of ghost subscription. So she came forward to give a police complaint in 2 Town police station. So ఆమె స్వయంగా జి లలిత కుమారి అనే ఆమె ఇచ్చిన కంప్లైంట్ వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి వైపుగా కొనసాగుతోంది. అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాగా అల్పపీడనం, ఉపరితల ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారి తెలిపారు. అల్పపీడనం తాలూకా సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్, నిన్నటి వరకు ఇది సౌత్ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఈరోజు అయితే కనుక సౌత్ ఛత్తీస్గఢ్ మీదుగా ఇది కేంద్రీకృతం అయ్యింది. దీని ప్రభావంతో అలాగే మాన్సూన్ ట్రఫ్ కూడాను మన వెస్ట్ సెంట్రల్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కూడాను విస్తరించి ఉండటం చేత ఈ రెండింటి కారణం చేత మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. ఈరోజు అయితే చూసుకున్నట్లయితే నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం, తేలిక నుంచి మోస్తరు వర్షం కొనసాగుతుంది. మరి కొద్దిసేపు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇది శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఇంకా ఈరోజు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద కోస్తా ఆంధ్ర అంతా కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాల్లో ఉంటూ 1-2 చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడాను నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలులు ఉండే అవకాశం ఉన్నాయి కనుక గంటకి 40 నుండి 45, అత్యధికంగా 55 ఉంటున్నాయి. మత్స్యకారులు ఈరోజు కూడాను బయటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది వాతావరణ పరిస్థితి. సీమలో కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఇప్పటికే నమోదవుతూ ఉన్నాయి. ఈరోజు కూడాను మొత్తం ఈ ప్రాంతం అంతా కూడాను క్లౌడీగా ఉంది. తేలిక నుంచి మోస్తరు వర్షాలు అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది.
ఫాల్స్ అయితే ఆ విశాఖపట్నంలో 5 సెంటీమీటర్స్, ఇంకా పార్వతీపురము, అల్లూరి సీతారామరాజు, అలాగే శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో అన్నీ కూడాను మోర్ దెన్ 7 సెంటీమీటర్స్ వరకు రికార్డ్ అవ్వడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ బాబాయి స్వామి కొండ సమీపంలో చిరతపులి సంచారం కలకలం రేపింది. పశువుల కాపర్లు తమ పశువులను అడవిలోకి మేతకు తీసుకుని వెళ్లిన సమయంలో పశువుల శబ్దం విని వాటిని తినడానికి చిరుత వచ్చింది. పశువుల కాపర్లను చూసి బెదిరిపోయిన చిరుతపులి పోలేరమ్మ గుడి వైపు వెళ్లిపోయింది. దీంతో రైతులు, గ్రామస్తులు భయభ్రాంతులకు ప్రతి విద్యార్థిని శ్రీకృష్ణుడి జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు తెలిపారు. మదనపల్లె విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలలో సభికులను ఆకట్టుకున్నారు. Dr. Radhakrishna's birthday is being celebrated as Teachers' Day. The teachers feels very happy if the students come up in their life or follow their footsteps of the teachers. I'm very, very happy. One of my students, by name Kiran, he followed me. He followed me as well as my guru also. He inspired so many things from both of us, myself and Mr. Sampath sir. Really, I am very happy to listen. My student Kiran is one of the best students of our school and now best photographer, best brushman as well as best social service he is doing for the sake of for the people. So on this occasion, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన భూక్య రాము నాయక్ ను స్థానిక పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు వేధిస్తున్నాడని సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్ చేశారని బెదిరిస్తున్నారని, ప్రాణ భయంతో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూక్య రాము నాయక్ కొత్తూరు గ్రామం దాచేపల్లి మండలం సార్. అయితే సార్ మమ్మ మర్డర్ కేసులో సార్ మమ్మని వాళ్ళ సొంత అన్నదమ్ములే చంపేశారు సార్ వాళ్ళు. అయితే మమ్మ మర్డర్ కేసులో నాకు కాంప్రమైజ్ అవ్వమని చెప్పేసి సిఐ గారు నన్ను బెదిరించి అనేక ఇబ్బందులు పెడుతున్నారు సార్. అయితే నేను కాంప్రమైజ్ అవ్వను, అది కోర్టులో నడుస్తుంది కాబట్టి అది నేను కేసు మమ్మ కేసులో నేనైతే రాజీ పడను, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి నేను ప్రాధేయపడినా కానీ లేదు నువ్వు ఈ కేసులో రాజీ పడాల్సిందే అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ సిఐ గారు. అందుకని నేను సార్ గారి మీద హైకోర్టులో నేను కేసు వేసాను సార్. అయితే కేసు వేసిన కాడ నుంచి నన్ను టార్గెట్ చేసి సిఐ గారు నన్ను అనేక ఇబ్బందులు పెట్టాలని, నన్ను ఇబ్బంది పెట్టి ఏదో అక్రమ కేసులో నన్ను ఇరికించి ఇబ్బంది పెట్టాలని నన్ను చూస్తున్నారు సార్. అయితే సార్ మరి ఈరోజు పొద్దున్న 5 గంటలకి 5 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు సార్. వాళ్ళు వచ్చే సమయంలో నేను ఇంట్లో లేను సార్. అయితే మా వైఫ్ని వాళ్ళని అడగగానే ఎందుకు వచ్చారు ఏంటంటే సిఐ గారు రాముని తీసుకొని రమ్మని చెప్పేసి వాళ్ళు అన్నారు. అందుకని నేను వచ్చామండి అని చెప్పేసి చెప్పారంట సార్. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి సిఐ గారు ఎందుకు రమ్మని చెప్పారు ఏంది అని చెప్పేసి ఫోన్ చేయండి సర్పంచ్ గారు అని చెప్పేసి సర్పంచ్ గారితో మాట్లాడించాను సార్. మరి నేను మరి ఏది అటెంప్ట్ రేప్ ఏమైనా చేశానా, లేకపోతే ఏమైనా అటెంప్ట్ మర్డర్ ఏమైనా చేశానా, లేకపోతే మర్డర్ ఏమైనా చేశానా సార్? నేను ఏం చేశానని చెప్పేసి సిఐ గారు నా కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు సార్. మరి నేను అనేక ఇబ్బందులు, నేను అసలు హ్యాండిక్యాప్ అని, నాకు ఒక చెయ్యి సరిగా లేదు, నేను ఏదో కూలి నాలు చేసుకొని కూలి పనికిపోతే ఒక చేతితో నేను పని చేయలేక నేను నానా తిప్పలు నేను పడుతుంటే నన్ను టార్గెట్ చేసి సిఐ గారు ఏ ఉద్దేశపూర్వకంతో నన్ను కొట్టి నన్ను ఏదో ఒకటి చంపి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సిఐ గారు చూస్తున్నారు సార్. మరి నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు సార్ మరి సిఐ గారు? మరి ఈ ఫోన్ చేసి సర్పంచ్ గారితో ఫోన్ చేపిస్తే చస్తే చావని అంటే మా చావు అంత నిర్లక్ష్యమా సార్ మీకు? మమ్మల్ని చంపేశారు, నన్ను కూడా చంపాలని నేను ఉద్దేశపూర్వకంగా, లేకపోతే వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా నన్ను చంపేయమని చెప్పేసి, లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎవరైనా చెప్తున్నారా? మరి అధికారులు ఎవరైనా స్పందించి ఏమైనా చెప్తున్నారా ఏంటి సార్? మరి నేను చస్తే నీకేం సార్? మరి
నన్ను ఎలా అయినా సరే హైకోర్టులో అతని మీద నేను కేసు వేసానని, నన్ను ఏ పూర్వకంగా సరే నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను కొట్టి ఏదో ఒక అక్రమ కేసులు అనేది ఎక్కించాలని అతను చూస్తున్నాడు. కాబట్టి నా చావు ఏదైనా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, సిఏ గారు తప్ప నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నేను చచ్చాను అంటే పూర్తి బాధ్యత అంతా సిఏదే అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. ఈ విషయాన్ని అందరూ అధికారులు అందరూ కూడాను స్పందించాలి సార్. ఒక గిరిజనుని కాబట్టి, నేను పేద కుటుంబంలో ఉండి నేను వ్యవసాయం చేసుకున్న వ్యక్తిని కాబట్టి ఎవరు నన్ను ముందుకి ఈ విషయాన్ని ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు సార్. గతంలో కూడాను నాకు అనేక ఇబ్బందులు పెట్టించారు. మా అమ్మ మర్డర్ కేసులో ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ. నాకు ఆ బాధ ఏంటో అని నాకు తెలుసు. అదే వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఇలాగే చేస్తారా సార్ వాళ్ళు? చచ్చిపోయింది మా అమ్మ కాబట్టి నాకు మా అమ్మ కేసులో నాకు న్యాయం జరగాలి. అది ఎంత దూరాన్ని వెళ్తా నేను నా న్యాయం కోసం. మా అమ్మ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళకి అందరికి శిక్ష పడాలని నేను ప్రాధాయపడుతున్నాను. కానీ నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఇప్పుడు ముఖ్యంగా సిఐ గారు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఏది చిన్న విషయం జరిగినా కానీ, ఇష్యూ జరిగినా కానీ అంతా సిఐదే బాధ్యత. నా చావుకు పరిష్కారం కూడా అతనే, నా చావు ముగింపు కూడా అతనే. కాబట్టి ఎలా అయినా సరే ఈ మీడియా మిత్రులు కానీ, పై అధికారులు కానీ స్పందించాలని పదే ప్రాధాయపడుతున్నాను. ఖమ్మం జిల్లా వైరా బీసీ కాలనీలో అర్ధరాత్రి కత్తితో వ్యక్తి హల్చల్ చేశాడు. ఒక మహిళపై దాడికి దిగారు. బీసీ కాలనీకి చెందిన రామ్కి కొణిజెర్ల గ్రామానికి చెందిన ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాడనే అనుమానంతో వివాహిత భర్త రామ్కి ఇంటిపై దాడి జరిపాడు. ఆ సమయంలో ఇంట్లోకి రామ్కి లేకపోవడంతో వివాహిత భర్త రామ్కి తల్లిపై కత్తితో దాడికి దిగాడు. దాడి అనంతరం అతడు చేసిన దాడి తర్వాత కత్తి అక్కడే పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దాడిలో గాయపడిన మహిళను మెరుగైన వైద్య నిమిత్తం హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలుపు కొట్టిండు అటు ఏం వేసుకొని దేనికి వద్దాని ఎటు నుంచునేటాలకి అమ్మాయి ఏడు ఉంది, అది కత్తి ఉంది, అది తీసుకొని తల మీద కొట్టిండు. వెళ్ళిపోయి మేము చూసేటాలకు ఉరుకుతుండం. ఉరికేటాలకు మా పిల్లగాళ్ళు ఎమ్మడబడేటాలకి ఆయిల్ బంక్ కాడ కనపడటం మా పిల్లగాళ్ళు ఉరికేటాలకు గోడ దొరకలే. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో విషాద ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి 4 కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వారిలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రతిమ హాస్పిటల్కు తరలించారు. భవనంలోని 6వ అంతస్తులు పెట్టగోడ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండగా ప్రమాదం జరిగింది. పెట్టగోడతో పాటు గోవా కర్రలు కూడా విరిగి కార్మికుల కింద పడిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా పాలకొల్లు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మేకా శేషుబాబు మాట్లాడుతూ తనకు టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సేవలు అందిస్తామన్నారు. పూలపల్లి వై జంక్షన్ నుండి భారీ ర్యాలీగా లయన్స్ కమ్యూనిటీ హాల్కు చేరుకుంది. అలంకరించిన గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్సీ మాజీ జడ్పీ చైర్మన్ శేషబాబు గారిని, అలాగే ఈరోజు మా ప్రియతమ నాయకులు
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆయన చేసే సర్వీస్ని పార్టీకి సుమారుగా 14 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తిని గుర్తించి ఈరోజు టీటీడీ మెంబర్ బోర్డుగా నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు మన వేదికను అందించిన పెద్దల ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కలియుగ దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి వారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులుగా వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి మరి నాకు ఈ యొక్క అరుదైన అవకాశం ఇచ్చినటువంటి పాలకొల్లు నియోజకవర్గ, ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు అండదండగా ఉంది. నేను ఈరోజు తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చి మీ ముందు మాట్లాడుతూ ఉన్నానంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క అండదండలు, వారు చూపించినటువంటి అభిమానం, వారు చూపించినటువంటి ఆత్మీయత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఏదైనా సరే రాజకీయాల్లో గతం నుంచి కూడా మా నాన్నగారు ఒక ఎంపీపీగా, ఒక జడ్పీటీసీగా, అదేవిధంగా నేను కూడా ఒక సర్పంచ్గా, ఒక జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఎమ్మెల్సీగా, ఈ రోజు టీటీడీ బోర్డు మెంబర్గా ఈ రోజు మరి మీ ముందు మాట్లాడుతూ ఉన్నానంటే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మమ్మల్ని మా యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తాత మధు మీడియా సమావేశం. తెలంగాణ ప్రభుత్వం 100 ప్రముఖ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిందని వెల్లడి. మార్గదర్శిలో చిట్ ఫండ్ లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఏపీసీఐడీ డీజీ సంజయ్. 40% చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరని వెల్లడి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.